హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెల్దీగా రాగి పిండితో అండ్ గోధుమ పిండితో మనం చపాతీ చేయబోతున్నాం అండి. చాలా హెల్దీ. రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. గోధుమ పిండితో కలిపి చేస్తున్నాం కాబట్టి మరింత హెల్దీగా ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మను వండర్స్. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాం కదా, రాగులు అంటారు వీటిని. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియవచ్చు. ఈ విధంగా రాగులను తీసుకోండి, నీట్గా వాష్ చేసి ఎండబెట్టి పౌడర్ చేయాలి. ఇది కొంచెం క్వాంటిటీ కాకుండా ఒకేసారి మనం తీసుకుంటే మనం చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేయొచ్చు అండి. 1 కిలో వరకు రాగులను తీసుకొని నీట్గా వాష్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, అలాగే చాలా ఈజీగా క్విక్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు వరకు రాగి పిండిని, అలాగే మరొక కప్పు వరకు మనం గోధుమ పిండిని యాడ్ చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం చపాతీ ముద్దలా ఈ విధంగా కలుపుకోవాలండి. మనం పిండి కలిపే దానిలోనే ఉంటుంది చపాతీ ఎంత పర్ఫెక్ట్గా రావాలి, చాలా సాఫ్ట్గా రావాలి అనేది. ఈ విధంగా మనం పిండి కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 minutes అట్లా మనం ఒక తడి క్లాత్ ఇలా కప్పి మనం పక్కన పెట్టేసినట్లయితే మనకి ఆ పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో నేను రైస్ తినకూడదు, ఓన్లీ చపాతీ తినాలి, రైస్ తింటే లావ్ అయిపోతాను అని అనుకుంటారు కదా. సో ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇలా మనం రాగి పిండితో గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటాము. సో మనకి ఇందులో ఫైబర్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ చపాతీ వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. చపాతీని ఈ విధంగా చేసుకున్న తర్వాత మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే చపాతీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకోకుండా ఈ చపాతీని ప్రిపేర్ చేసుకుని తినడమే చాలా మంచిది. మన ఇంట్లో చిన్నపిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఇస్తున్నట్లయితే కొంచెం గీ యాడ్ చేసి ప్రిపేర్ చేస్తే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. వీడియో ఇక్కడ వరకు చూసినట్లయితే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ చాలా మందికి సజెస్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టేస్టీ అండ్ హెల్దీ, వెరీ హెల్దీ రెసిపీ. సో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. చపాతీ చాలా మంచిది హెల్త్కి. సో ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో హెల్దీ రెసిపీ. సో మనం చపాతీని ఈ విధంగా కర్రీతో కానీ మీకు నచ్చిన కర్రీతో మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చండి. If you like this video, please like, share and subscribe to my channel. Thank you.